అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇరువురి మధ్య గంటసేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా బెదిరింపులకు భయపడేది లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ మేరకు రష్యా దాడులను అరికట్టాలని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చాలంటూ జెలెన్స్కీ శుక్రవారం అమెరికా మద్దతు కోసం వైట్ హౌస్ వచ్చారు. అయితే ఇందుకు బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ కోరారు. దానికి జెలెన్స్కీ అంగీకరించకపోవడంతో మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ చాలా గట్టిగా చెప్పారు. దీంతో భవిష్యత్తులో తమపై రష్యా దాడులకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ బలంగా అడిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ట్రంప్ ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదన్నారు. ఇది అవమానకరంగా ఉందంటూ జెలెన్స్కీపై మండిపడ్డారు. మీరు నిజంగా ధైర్యవంతులు అయినా మాతో ఒప్పందం కుదుర్చుకోండి, లేదంటే మాతో స్నేహం వదిలేయండి. అప్పుడు మీరొక్కరే పోరాటం చేయాల్సి వస్తుంది. మాకు మరో మార్గం లేదు. మాతో ఒప్పందానికి ఇది సరైన పద్ధతి కాదు. కృతజ్ఞత లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. డిమాండ్ చేసే పరిస్థితుల్లో మీరు లేరనే విషయాన్ని గుర్తించాలి అంటూ జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ఫైర్ అయ్యారు ట్రంప్. అంతేకాదు, లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని హెచ్చరించారు. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ బయటకు వచ్చేశారు. విందు కూడా రద్దయింది. నిజానికి ఇద్దరూ సంతకాలు చేసిన తర్వాతే విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.